ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అదేవిధంగా టీడీపీ లేదా కూటమి ప్రభుత్వానికి మధ్యలో పొలిటికల్ క్రాస్ ఫైర్లో ఇరుక్కున్న సివిల్ సర్వెంట్లు గుర్తుపెట్టుకోవాలి. వాసుదేవర్ రెడ్డి ఇండియన్ రైల్వే సర్వీస్ నుంచి, కేంద్ర సర్వీస్ నుంచి, సెంట్రల్ సర్వీస్ నుంచి రాష్ట్ర సర్వీస్కి డిప్యుటేషన్ మీద వచ్చారు. అది ఆయన క్రాస్ ఫైర్లో లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ఈరోజు కటకటాలు లెక్క పెడుతున్నారు. ఆయన చాలా పెద్ద అంటే సర్వీసు కూడా కోల్పోయే అంత పొటెన్షియల్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది పెద్ద ప్రమాదం. ఇదే విధంగా బీహార్ ఐపీఎస్ బీహార్ క్యాడర్ వ్యక్తి సునీల్ నాయక్, ఈయన ఏదో బీహార్ నుంచి ఏదో సొంత క్యాడర్ కాదని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈయన త్రిబుల్-ఆర్ రఘురామ్ కృష్ణ గారిని ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన ఇరుక్కున్నారు. ఇప్పుడు బీహార్ నుంచి అరెస్ట్ అవ్వబోతున్నారు. ఆయన కూడా పొలిటికల్ క్రాస్ ఫైర్లో ఇరుక్కున్నారు. ఈ విధంగా సెంట్రల్ సర్వీసెస్ నుంచి వచ్చి స్టేట్లో పొలిటికల్ క్రాస్ ఫైర్లో ఇరుక్కోవడం అనమాట. అసలు వీళ్ళు ఎందుకు డిప్యుటేషన్ మీద వస్తున్నారు అనేది పెద్ద క్వశ్చను. ఇదైతే నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు కేంద్ర సర్వీసులు చాలా బాగుంటాయి, వాళ్ళ సర్వీసులు బాగుంటాయి, కానీ ఎందుకు డిప్యుటేషన్ మీద వస్తున్నారు? వీళ్ళు కూడా ఎందుకు డిప్యుటేషన్ మీద అంటే వీళ్ళే అధికారులు కాదండి, చాలామంది డజన్కు పైగా అధికారులు డిప్యుటేషన్ మీద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టైంలో 5 సంవత్సరాల్లో ఏపీలో పనిచేయడం జరిగింది. వాళ్ళకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారం కోల్పోగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ టీడీపీలోకి అధికారంలో రాగానే 1 డజన్ మంది మళ్ళీ డిప్యుటేషన్ మీద వస్తారు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు, లేకపోతే వీళ్ళ గవర్నమెంట్లు ఎందుకు తీసుకొస్తున్నా ఆయా పొలిటికల్ పార్టీలు అధికారంలో ఉన్నవంటే అదే $1 మిలియన్ ప్రశ్న. అంటే ఇక్కడ ఏమైనా సంపాదన మార్గాలు ఉన్నాయా, లేకపోతే హోమ్ స్టేట్లో ఒక్కసారి పనిచేద్దామనే తీవ్రమైన కోరికతోన? ఎందుకంటే ఒక కలెక్టర్ అయినా, కేంద్ర సర్వీస్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అయినా నా హోమ్ స్టేట్లో నా అధికారం ఒక్కసారి పనిచేయాలనే కోరిక బలంగా ఉంటుందండి, ఇది కాదనలేదు. కానీ మరి ఇక్కడ ఎందుకు వస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. 2, ఇక్కడ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్లు కూడా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, ఒక రైల్వే ఆఫీసర్ని, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని వీళ్ళు సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ ఐఏఎస్లు ఉంటే వాళ్ళని ఉపయోగించకుండా ఐఏఎస్లు ఉండవలసిన ప్లేస్లో వీళ్ళని ఉపయోగించడం. ఈవెన్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్నైనా, ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ వేయడం. అంతకుముందు ఏపీ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఒక నేవీ ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ డిఎంజే డైరెక్టర్గా ఉపయోగించడం. ఇదేంతో వింత సోద్యాలుగా ఉంటాయి. అంటే ఏం జరుగుతుందంటే మరి స్టేట్లో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళు కేంద్ర సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ అంటే మనకి సివిల్ సర్వీసెలే కదా, మరి వాళ్ళని ఎందుకు ఉపయోగించడం లేదు అధికార పార్టీలు అంటే పెద్ద ప్రశ్న. ఎనీహౌ ఇప్పుడు ఈ కేంద్ర సర్వీసుల నుంచి అనవసరంగా డిప్యుటేషన్ మీద వచ్చి ఏ కారణాల వల్ల అయితే వచ్చి ఇప్పుడు పొలిటికల్ క్రాస్ ఫైర్లు ఇరుక్కోవడం. ఇప్పుడు వాసుదేవర్ రెడ్డి, సునీల్ నాయక్ ఇలా ఎందరో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఈ కేసులు చూస్తే కనువిప్పు కావాలి. అంతకుముందు టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొంతమంది ఐఆర్ఎస్ ఆఫీసర్ల మీద కొన్ని కేసులు పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ. ఇదంతా జరుగుతూనే ఉంది. కేంద్ర సర్వీసులు, ఇండియన్ సివిల్ సర్వీసెస్, సెంట్రల్ సర్వీస్, ఏ సర్వీస్ అయినప్పటికీ వాళ్ళు తటస్థత మెయింటైన్ చేయాలి. అద్భుతమైన శాలరీస్ ఉంటాయి. ఏదో 100 కోట్లు సంపాదించేద్దాం, 1000 కోట్లు సంపాదించేద్దాం, అధికారం సొంత స్టేట్లో చెలాయించేద్దాం అనుకుని వచ్చి ఇక్కడ క్రాస్ ఫైర్లో పొలిటికల్గా ఒత్తిడికి లోనయ్యి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే అంటే వాళ్ళు ఫైల్ మీద సంతకం చేసేటప్పుడే వాళ్ళ కాన్సైన్స్ చెప్పేస్తుందండి ఇది తప్ప రైటా అని. ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి. ఇప్పుడు చూడండి, ఎంటైర్ స్టేట్లో అది నేషనల్లో ఆవిడ క్యాబినెట్ సెక్రటరీ అవ్వాల్సిన ఒక వ్యక్తి ఈరోజు పరిస్థితి చూడండి. ఇదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెసేజ్ టు ది ఇండియన్ సివిల్ సర్వెంట్స్ అండి. అందువల్ల యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే కష్టపడి అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు చూడండి, సునీల్ నాయక్ ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ మదరు మెయిన్స్ ఇదంతా నాకు తెలిసి ఈ విషయం. ఎంతో కష్టపడి బీహార్లో ఒక గంగాజల్లో అజయ్ దేవగాన్లా పనిచేసి ఒక హీరోయిక్ రోల్ ప్లే చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కటకటాలు పాలవడం. వాసుదేవ్ రెడ్డి ఎంతో కష్టపడి ఇండియన్ రైల్వే సర్వీస్ కొట్టుకుని ఏపీలోకి వచ్చి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం. ఇవన్నీ ఏంటంటే నేనేం చెప్తున్నానంటే కేంద్ర సర్వీసులో ఉన్నవాళ్ళు, సివిల్ సర్వెంట్లు ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఎంతైతే ఇప్పుడు చూడండి వాళ్ళు జైల్లో ఉండడం కంటే సివిల్ సర్వెంట్లు అవ్వకుండా ఏ పంచాయతీ సెక్రటరీ అయినా ఉత్తమమే కదా. వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవ్వాలి?
ఇది అనమాట. కాబట్టి సివిల్ సర్వెంట్లు కూడా చాలా చాలా జాగ్రత్తగా కొంతమంది సర్వీసులు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ క్రాస్ ఫైర్లు ఇరుక్కోకుండా, ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయి మళ్ళీ బాగున్న పరిస్థితులు వస్తున్నారు. చాలా జాగ్రత్తగా సర్వీసులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ పేర్లు కూడా నేను చెప్పగలుగుతాను. కలెక్టర్గా ఉన్నప్పటికీ పొలిటికల్ వివాదాల్లోకి వెళ్లకుండా తటస్థంగా ఉన్నవాళ్ళు ఒక అద్భుతమైన సివిల్ సర్వెంట్లు ఏపీలో ఉన్నారు. అలా తటస్థత మెయింటైన్ చేస్తే అందరికీ మంచిది. లేకపోతే గవర్నమెంట్లు తప్పుదారి పడతాయి, సీఎంలు తప్పుదారి పడతారు, ప్రైమ్ మినిస్టర్లు కూడా తప్పుదారి పడతారు, మీకు మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి సివిల్ సర్వెంట్స్కి ఇప్పుడు శ్రీలక్ష్మి, వాసుదేవరెడ్డి, సునీల్ నాయక్ వాళ్ళు ఒక జీవిత చరిత్రలుగా ఫోటోలు పెట్టుకోండి. జరా భద్రం, చాలా జాగ్రత్తగా, బీ కేర్ఫుల్గా, చాలా మెటిక్యులస్గా, చాలా తటస్థంగా ఉండడానికి ట్రై చేయండి.